బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ కార్పొరేటర్ భర్త దామోదర్ యాదవ్ బూత్ పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందిపై కార్పొరేటర్ భర్త పెత్తనం చెలాయిస్తూ మున్సిపల్ సిబ్బందిని ఆడవారి చెప్పులతో కొడతానంటూ బూత్ పురాణం దండకాన్ని అందుకున్నాడు. ఉద్యోగి స్థానంలో ఉండి కార్పొరేటర్ భర్తతో మాటలు పడాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కార్పొరేటర్ భర్త ఆడియోకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నేత రెచ్చిపోయాడని చెప్పవచ్చు. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులపై చింతలేశాడు. అయితే ఆఫీసర్లను కూడా చూడకుండా దండ బూతులు తిట్టాడు. అయితే లంచ కొడుకులారా ఏం తిట్టున్నారంటూ కూడా పరుష పదజాలాన్ని వాడుతూ తన అధికార ప్రతాపాన్ని చూపించాడు. అయితే ఆ నేతకు సంబంధించిన బూత్ పురాణం ఇప్పుడు ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు వరంగల్ 38 డివిజన్ కార్పొరేటర్ భర్త అయిన మాజీ కార్పొరేటర్ ఇప్పటికీ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అధికారుల మీద జులుం సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బతుకమ్మ వేడుకల సమయానికి లైట్లు వేయలేదని అధికారులను కూడా చూడకుండా వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు. ఇటు బాల్య కార్పొరేటర్ పదవిని అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అధికారులపై రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇటు అధికారులను నోటికి వచ్చినట్లు తిట్టారు. దీనిపై తాము ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని అధికారులను ఎమ్మెల్యేనా అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి అని మరింత భయభ్రాంతులకు గురి చేశాడు. తన అధికారం పోయి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటికీ తనే కార్పొరేటర్ అనుకుని డివిజన్ లో పెత్తనం చెలాయిస్తున్నారంటూ కూడా వాపుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనే మంత్రి చందంగా నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో ఇటు పోలీసులు సైతం చూసి చూసినట్లు వదిలిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇటు అధికారులను దూషించిన ఈ బూతు నేతపై ఇటు అధికారులు ఇటు అధికారులు ఏ చర్యలు తీసుకుంటుందని వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. నేను రాజన్న చెప్పు అన్న. సంజయ్ సార్ ఫోన్ చేసిన అన్న. చూసిన మీరు ఇక్కడ మెట్టికాడ లైట్ లేక రాజన్న వస్తున్నాడు ఆయన. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కర్ర మీరు అరే వస్తానన్న ఆయన. అరే